సార్ ఇందాక చెప్పినట్టే ఈ కథ లైన్ విన్నప్పుడే ఆ సిచ్యువేషన్ కి అప్పటికే టైటిల్ ఉంది ఈ సినిమాకి. సో అప్పటి నుంచే లేదు సార్, అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు అసలు. ఎందుకంటే కథే సినిమాకి సార్, టైటిల్ ఎలా ఉన్నా, టైటిల్ ఏదున్నా సినిమాలు జనాలు థియేటర్కి వచ్చిన తర్వాత కథ నచ్చాలి వాళ్ళకి. సో ఆ కథకి సంబంధించిన టైటిల్ కాబట్టి, అండ్ ఆల్రెడీ ప్రేక్షకాదరణ పొందిన టైటిల్. సో మాలాంటి వాళ్ళు ఒక సినిమా చేస్తున్నప్పుడు అలాంటి కథకు ఆ టైటిల్ జనాలకు రీచ్ అవుట్ అవడం కోసం. బట్ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు ఎస్ టైటిల్. వెన్నెల కిషోర్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆయన స్క్రీన్ టైం ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వస్తారో క్లైమాక్స్ వరకు ఐ థింక్ హిలేరియస్ కాంటెంట్ వచ్చింది మాకు. ఆయన్ని కూడా ఒక మంచి పెళ్లి కొడుకులా చూస్తారు ఈ సినిమాలో. సో ఆ పెళ్లి కొడుకు చేసే కండిషన్స్, ఆ పెళ్లి కొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా పిక్చరైజ్ అయ్యాయి. సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు కానీ ఆయన చేసిందే సూపర్ గా వచ్చింది సార్. సార్ ఈ సినిమాలో క్లైమాక్స్ లో అయిపోద్ది సార్. అది నిజంగానా సార్? ఏదైనా ఏప్రిల్ 11 తర్వాత, ఏప్రిల్ 11 వరకు మ్యారేజ్ అయిన